నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో సప్తపత్ర కషాయాలు ఇమ్యూనిటీ బూస్టర్స్. సో దీనిలో మనం ఏడవ కషాయం గురించి తెలుసుకోబోతున్నాం. ఏడవది రావి ఆకు కషాయం అండి. సో దీనిలో అనేక రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి. మనం దేవాలయాల్లో చూస్తూ ఉంటాం కదా, ఎంత పవిత్రమైన మొక్కో. అయితే దీనివల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి, దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి, అసలు ఈ కషాయాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎవరు తీసుకోవచ్చు ఎవరు తీసుకోకూడదు, సో వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రగతి సుధామ సిఎండి డాక్టర్ జీబీకే రావు గారు. ఇక మిల్లెట్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకొని, అంతేకాకుండా మిల్లెట్స్ కోసం ఈ మిల్లెట్స్ ని ప్రాముఖ్యతను పెంచడం కోసం 20 సంవత్సరాలు కృషి చేస్తున్న డాక్టర్ కాదర్వల్లి గారు. నమస్కారం డాక్టర్ గారు. సో ఎంత మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ కషాయాల గురించి తెలియజేయడము. సో మరి సప్తపత్ర కషాయాల్లో చివరిది రావి. సో రావి గురించి ఏం చెప్తారు? అమృతం లాంటి ఈ ఇమ్యూనిటీని పెంచడానికి చాలా అద్భుతమైన చెట్టు. ఈ చెట్ల గురించి, దీని యొక్క కషాయం, దీని యొక్క కెమికల్ కాంపౌండ్స్, వీటి గురించి చెప్పాలంటే డాక్టర్ కాదర్వల్లి. దీన్ని ఫైకస్ రెలిజియోసా అంటారు. అంటే మతపరమైన వృక్షం, ఏదైనా పేరే మతపరం అంటే ఫైకస్ రెలిజియోసా అంటారు దీన్ని. మొదటిగా మానవ జాతికి కావాల్సిన అద్భుతమైన ఆరోగ్య రహస్యం ఇందులో ఏంటంటే, మీకు రక్తస్రావం, దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది, కారుతుంది, ప్రజ్ఞ తప్పారు, ఈ కషాయం ఇస్తే మీకు కోలుకునే దానికి వీలవుతుంది. ఆడవాళ్లకు ముట్టు ఆగట్లేదు, రక్తస్రావం ఎక్కువ అవుతుంది. అంటే ఎక్కడ రక్తస్రావం ఉన్నా, ఏ రకాలైన రక్తస్రావం, కారణం ఏమైనా కావచ్చు. మీరు సారాయి తాగారు, లివర్ చెడిపోయింది, రక్తం కక్కుకుంటున్నారు, అంటే క్యాన్సర్ అయినా, చిన్న గాయమైనా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మీకు రక్తం కారుతుంది అంటే అతి ముఖ్యమైన ఆకు రావి ఆకు. హెమరేజెస్ అంటే బ్రెయిన్లో హెమరేజెస్ ఏదో కారణానికి టపుక్కని పగిలిపోయింది హెడ్ బ్రెయిన్లో, అప్పుడు కూడాను ఇది కషాయంగా పనిచేస్తుంది. ఇంకా ముఖ్యమైన అతి అద్భుతమైన సప్త కషాయంలో చివరిగా ఎందుకు పెట్టామంటే, ఈ చెట్టు చూసినంత సమయాన్ని ప్రపంచంలో ఏ మొక్క చూడదు అని. అంటే ఆ కాలానికి అతీతంగా జరుగుతున్న అన్ని అంశాలని గమనిస్తూ, దానికి స్పందిస్తూ, దానికి కావాల్సిన అంశాలను పొందుపరుచుకున్నాను. అందుకే చివరిగా ఈ మహావృక్షమైన రావి ఆకు కషాయంలో వేల రకాలైన వైరాణువుల చరిత్ర, సూక్ష్మ జీవుల చరిత్ర, మానవ చరిత్ర, అన్ని రకాల జీవుల చరిత్ర ఎక్కడైనా నిక్షిప్తబడి ఉందంటే ఆ మర్రి చెట్టు కాండంలో నిక్షిప్తబడి ఉంది. అందుకే మర్రి చెట్టు ఆ బెరడు అనేక రకాలైన రోగాలకు, క్యాన్సర్ సమేతం. అందుకే మా ప్రోటోకాల్స్లో క్యాన్సర్కి కావాల్సిన 3 కషాయాల్లో ఇది అతి ప్రాముఖ్యం. సో ఇంకొకటి అద్భుతమైంది, ఈ చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దాన్ని అశ్వత్థ కట్ట అని కట్టి పల్లెల్లో మనం పూజలు చేసి, మీరు పిల్లలు పుట్టడం లేదు, అది స్త్రీపర సంబంధ రోగాలైనా కానీ, మగవాళ్ళకి సంబంధమైన రోగాలు కానీ, ఆ అశ్వత్థ చెట్టు కింద 2 గంటలు నిద్రపోయి వస్తే చాలు మీకు రోగాలు బాగవటం. అంటే మీ మెన్స్ట్రువల్ సైకిల్స్, హార్మోన్ పరంగా ఉన్న సంబంధ అన్ని రోగాలు బాగవటం. అది పీసీఓడి అని ఈ మధ్య చాలామంది ఆడవాళ్ళకి రోగాలు ఉన్నాయి, దానికి అతి ముఖ్యమైన కషాయం ఇది. సో రోగనిరోధక శక్తిని పూర్తిగా ఈస్టర్స్ అవన్నీ అవసరం లేదు, ఇదే బూస్టర్, అన్నిటికీ బూస్టర్, అన్ని రకాలైన రోగాలకు బూస్టర్. సో చివరిగా నేను నా దగ్గరకు వచ్చే రోగాలు అందరి వాళ్ళకు, అది ఏదో రోగమైన చివరిలో ఒకసారి ఒక వారం రావి కషాయం తాగయ్యా అని చెప్తూ ఉంటాను. శబ్దం అనేది పిల్లలకి 5-6 సంవత్సరాలు వచ్చి స్వరపేటిక లేదు, మాట రావడం లేదు. అప్పుడు ఈ చిగురాకులు తినిపిస్తారు, మాట వచ్చేసి. నీళ్లు పోద్దాం, కషాయం తయారు చేద్దాము. సో వేడవుతుంది. అండ్ ఇంకా అతి ముఖ్యమైన ఏంటంటే, ఈ ఆకు గురించి మాట్లాడుతూ ఉంటే గంటల తరబడి మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆకు ఉండటం వల్లనే ఈ అడవే కాపాడడానికి ముఖ్యమైన అంశము. దాని తర్వాత మర్రి చెట్టులో ఆ మర్రి పండ్లు సహస్ర జీవులకి ఆహారం. అంటే ఇప్పుడు వేప చెట్టు ఉంది, కొన్ని చిలుకలకు, కొన్ని దానికి ఆహారం. మీరు పనస చెట్టు ఉంది, ఒక ఎలుగుబంటు తింటుంది, లేకపోతే అలా. కానీ ఈ మర్రి చెట్టు పండ్లు 1000 రకాల జీవులకి ఆహారంగా పనికొస్తుంది. సో ఎన్ని లీవ్స్ కావాలంటారు? ఇది ఒక్క ఆకైనా చాలు, పెద్దగా ఆకు ఒక్క ఆకైనా చాలు, కానీ 2 ఆకులు తీసుకోవచ్చు మనం. 2 ఆకులు తీసుకుని చింపి
సో మామూలుగా 3 మినిట్స్ 3 వరకు మినిట్స్ మరగబెట్టడం. చాలా మంది అనుకుంటారు ఒక గంట సేపు మరగబెడితే ఇంత తిన్న కషాయం గట్టిగా కావాలని. అలా ఏం అవసరం లేదు. దాని అంశం మనకు కావాలి అంతే. సో 2-3 నిమిషాలు మరగబెట్టి ఆ నీళ్ళను వడబోసుకుంటే కషాయం. ఓకే. అంటే ప్రజలందరికీ చాలా సులువుగా ఈ ప్రకృతి పరంగా ఉపయోగాలు రావాలంటే మనం కష్టం చేసామనుకోండి, కషాయం ఇంతసేపు చేయాలి, దాన్ని ఆఫ్ చేయండి, గంట సేపు, అవన్నీ ఆయుర్వేద పండితులు తమకు తెలిసిన రోగాలకు కావాల్సిన కషాయాలను తయారు చేసే విధానాలు వేరే వేరే ఉన్నాయి. కానీ అందరికీ సర్వసామాన్యంగా ప్రతిరోజు జీవన శైలిలోకి మనం స్వాగతించాలంటే ఇలా సరళంగా ఉండాలని మేము ప్రయోగాలు చేసి ఈ విధానాన్ని కనిపెట్టాం. దీని యొక్క గొప్పతనం హోల్ ప్లాంట్, రూట్, బార్క్, లీఫ్, దానికి వచ్చే ఫ్రూట్, ప్రతి హోల్ ప్లాంట్ ఈజ్ ఏ మెడిసిన్. అంటే అనేక రకాలైన వృత్తాంతాలు ఈ చెట్టు మీద ఉన్నాయండి. ఇన్ఫాక్ట్ దాన్ని తలకిందులుగా చూస్తే వేర్లు, అది ఆ రూపం అని, బ్రహ్మ విష్ణు అనేక రకాలైన పురాణాలు చెప్తున్నాయి. ఈ మన అయిందండి చెప్పిన దాన్ని కన్ఫర్మ్ చేస్తాం. ఇవన్నీ వారు చెప్పినవన్నీ అద్భుతమైన ఈ ఔషధులు మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి దాంట్లో. సైన్స్ ఈజ్ నాట్ రీచ్ టు దట్ స్టేజ్. సో మెనీ థింగ్స్ స్టిల్ దే హావ్ టు మూద్దాము. 2-3 నిమిషాలు. సో 3 మినిట్స్ అయిపోయిందమ్మా. దీనికి కషాయానికి మీరు బెల్లం వేసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే ఇది ఏ టేస్ట్ ఉంటుంది డాక్టర్ గారు? వగరుగా ఉంటుంది, కొద్దిగా వగరు టేస్ట్ ఉంటుంది. ఏమి ఇబ్బంది లేదు, అందరూ తాగొచ్చు, చిన్న పిల్లలు కూడా తాగొచ్చు. ఉబ్బసం ఉన్న వాళ్ళు, శ్వాసకోశ ఉన్నవాళ్ళు దీన్ని చుట్టగా చుట్టి స్మోక్ ఈ రావి ఏది ఎండిపోయిన వాటిని అంటారా? లేదు, కొద్దిగా పచ్చిగానే ఉండాలి. ఈ కాడ తీసుకొని ఇలాగే ఎండబెడతారు. ఇది ఇలా పెట్టేసి ఎండబెడతారు. అన్ని స్మోక్ చేస్తే శ్వాసకోశ ఇబ్బంది. అలాగే జస్టిషియా ఆడతోడ అని ఇంకొక ఆకు, అది కూడా అలాగా వాడేవాడు ముందు కాలం. కఫం అనేది వెళ్ళిపోతుంది. శ్వాసకోశ రోగాలు అనేక రకాలుగా పనిచేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా మంచి ఇది ఇన్ఫర్మేషన్ కూడా చెప్పారు. అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు, సో కషాయం తీసుకుంటే లాభాలు ఏంటని చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. సో చూసారు కదండి, సప్తపత్ర కషాయాల్లో చివరిది 7వ కషాయం రావి ఆకు కషాయం ఏ విధంగా తయారు చేసుకోవాలో. అంతేకాదు ఊపిరితిత్తుల్లో కఫం ఇలా పేరుకుపోయిన వారు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారు కూడా డాక్టర్ గారు చెప్పిన రెమెడీని పాటించండి. ఇది వాళ్ళ టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.